ప్రత్యేక హోదా కోసం చంద్రాల్ సార్ గింతగానం కష్టపడుతున్నాడు కానీ అదే గా సార్ని ఎమ్మెల్యే చేసిండు కానీ ఎంపీని చేసి పార్లమెంట్కి పంపితేనా ఎన్నడో దుమ్ము తులుపు. ఆయన నోరు తెరిస్తే ఎంత పెద్ద మోతెవర్లైనా నోరు తెరిచి చూడాల్సిందే కానీ మళ్ళా మాట్లాడరు. దెబ్బకే మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. మీ ప్రత్యేక హోదా మీకు ఇస్తున్నాం అని ఏడాది కిందటనే ఇచ్చేటోళ్ళు. మరి గంత పవర్ఫుల్ ఉంటాయి సార్ డైలాగులు. మోడీ సార్ ఇట్లా చేస్తాడని తెలుసుంటే మనం చెప్పుకుంటున్న ఈ సార్నే పార్లమెంట్కి పంపిద్దురేమో. ప్రత్యేక హోదా కోసం నిన్న మొన్న ఏషాలు కట్టిన ఉద్యమకారులను చూసినాం. ఇవాళ గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా షూటింగ్లకెళ్ళి అస్సలు ఉద్యమకారుడు వచ్చిండు. 5 కాదు 10 సంవత్సరాలని వాళ్ళు ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం కూడా ఘంటాబద్ధంగా బద్దలు కొట్టి అక్కడ బెంచీల మీద గుద్ది మరీ చెప్పారు. సరే వాడికి తప్పకుండా కట్టుబడే ఉండాలి, లేకపోతే దీని పరిణామాలు మాత్రం. ఒకవేళ ప్రత్యేక హోదా ఇయ్యమంటే పరిస్థితి ఏం సారు? సో మన పౌరుషంలో విషయంలో కూడా మనం ఏం వెనకబడలేదు. అది డైలాగ్ అంటే మీ బావ కూడా గింత గట్టి డైలాగ్ ఇడవలే. ఇంతకు ఎవరికి వార్నింగ్ మరి? వాళ్ళకి బీజేపీకి నేను ఇచ్చింది, అక్కడ కేంద్ర ప్రభుత్వానికే నేను ఇప్పుడు హెచ్చరించింది. రైట్, నీకే సాధ్యమైన ఒక డైలాగ్ ఇడిచిపోసారు. దిక్కుమాలిన జోహార్లు, దేనికో సిగ్గులేని దేవురింపులు, దేనికి ఏలకో రాయబారములు బేలముఖము, ఎందుకో రాష్ట్ర లబ్ధికి అవుతారు అక్కడ. యాచన దైన్యం మెరుగని ఆంధ్ర రాష్ట్రం ఇంత దిగజారిపోయింది, ఎంత సిగ్గుచేటు. ఇదిగో మన ముక్తి మన చేతి ఎందే కలదు, పరమ ముష్టి ఎత్తుకొనుడు ఎందు కాదు.